మీ యొక్క ప్రాబల్యాన్ని నిలుపుకునే అవకాశం కనపడుతుంది. ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే కాంగ్రెస్కి ఎక్కడ పెద్దగా లీడ్ కనిపించట్లేదు. సో ఏంటి మీ పరిస్థితి ఏమిటో ఉండబోతుంది? మొదటి నుంచి చెప్తున్నట్టు సార్, కేరళ అనేది కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా క్లీన్ స్వీప్ చేస్తుంది. సరే, ఇంతకుముందు సార్ చెప్పినట్టు కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. బట్ స్టిల్ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు. యూడిఎఫ్ 72 లీడ్లో ఉంది. సో ఎందుకు అంటే 10 years అంటే ఇంతకు సార్ చెప్పినట్టే ఎవ్రీ 5 yearsకి గవర్నమెంట్ని చేంజ్ చేసే ఒరవడిని ప్రాక్టీస్ చేసే కేరళ ప్రజలు విజయ్ గారు పరిపాలన సరే ఎక్కడో పాత పరిపాలన కానీ ఈ పరిపాలన కొంచెం బెటర్గా ఉందనుకున్నందుకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. సో 10 సంవత్సరాల విజయ్ గారు చేయగలిగినటువంటి విషయాలన్నీ చేసినారు. ఇంతకు మించి బెటర్మెంట్ ఏం చేయాలి అన్నప్పుడు విజయ్ గారి దగ్గర వారికి ఆప్షన్ కనిపించలేదు. సో ప్రజలు ఎప్పుడైనా సరే, ఈరోజు మనకున్నాం సార్, జనరల్గా మనం ఈ వీడియోస్ చర్చనే మాట్లాడదాము. ఒకానొక టైంలో నాకు అనుభవం ఉన్నంత వరకు ఇట్లానే వేదిక పైన మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద ఛానళ్ళు సైతము అప్డేట్ ఏంటి అని అంటే అక్కడ జరిగినటువంటి వచ్చిన నంబర్ని తెలుసుకొని చెప్పడానికి 15 to 20 minutes పట్టాడు జనరల్గా. ఇప్పుడు మన కౌంటింగ్ హాల్ నెంబర్ ఏముందో మీరు ఇప్పుడు ఇన్స్టెంట్ గా చెప్పే టెక్నాలజీ పెరిగిపోయింది. సో ప్రజలు ఏంది అంటే మనం ఎంత క్లిస్టర్ క్లారిటీగా చూపించినప్పటికి కూడా ప్రజలు ఇంకా కావాలంటారు దాన్ని. అంటే ఇంకా అర్థం కావడానికి చెప్పాలంటే మనం క్రికెట్ మ్యాచ్ ఆడతాం అనుకోండి, ఎంత పెద్ద కెమెరా పెట్టినా కూడా బాల్ ఇంత నీట్గా వెళ్తున్నాడు, దాని నీడ కనిపిస్తలేదు నాకు, ఆ నీడ టర్న్ అయ్యేది కనిపిస్తలేదు నాకు అని అంటారు. సో ప్రజలు ఎప్పుడు కూడా వైఫై మార్చ్ అప్డేట్ ని కోరుకుంటారు. సో కేరళ ప్రజలు కూడా ఈసారి ఇంకా కాస్త అప్డేట్ ని కోరుకున్నారు కాబట్టి కొంత ఈ దేశాన్ని నిర్మించడంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం అధికంగా ఉంది కాబట్టి సరే ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే వారు కొంచెం బాగా చేస్తారు అని ఒక నమ్మకంతో కూడా వేసిండొచ్చు. దాంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రచారం చేసిండో కొంత ఇంపాక్ట్ ఉండిండొచ్చు. ఎందుకంటే పక్కనే కర్ణాటక ఉంది, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెసే ఉంది. సో ఎట్లాగో తమిళనాడులో కూడా కాంగ్రెస్ లీడ్లో ఉంటుంది. సో కేరళలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఇంపాక్ట్ ఉండిండొచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్స్ పైన వాళ్ళు ఆడుతున్నటువంటి అరాచకమైనటువంటి డ్రామాలను గమనించగలిగినటువంటి ప్రజలు, అంటే అర్థం చేసుకోగలిగినటువంటి ప్రజలు కేరళ ప్రజలు. ఒక రకంగా చెప్పాలి అంటే హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్నటువంటి రాష్ట్రంగా అన్ని రాష్ట్రాల కన్నా రాష్ట్ర ప్రజలు కొంచెం హైలీ ఇంటెలిజెంట్. అందరూ 1 to 3 నుంచి అంటే 100 వరకు లెక్క పెడితే వాళ్ళు 100 నుంచి స్టార్ట్ చేస్తారు లెక్కని. సో ఎక్కడో చోట కాంగ్రెస్ యూడిఎఫ్ ఎక్కడైతే ఉందో దాని పక్షాన కేరళ ప్రజలు నిలబడుతుండొచ్చు. అయితే ఎన్నికల సరళిలో చూసినప్పుడు మాత్రము ఎక్కడో ఈసీఐ పైన చాలా అనుమానాలు గత కొన్ని సంవత్సరాల నుంచి వెలువడుతున్నాయి. వాటిపైన ఈసీ మీరు మమ్మల్ని ప్రశ్న అడగొద్దు, మేము స్వచ్ఛంద అంటే ఏమంటారు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, యూ కెనాట్ క్వశ్చన్ అని అంటుంది. కానీ వచ్చిన అలిగేషన్స్ పైన ఎక్కడ కూడా నిలబడి సమాధానం చెప్తలే. ఇప్పుడు దేశంలో అందరూ ఏమంటున్నారు, ఈవీఎంస్ ఆర్ గెటింగ్ ట్యాంపర్డ్ అంటున్నారు. నో ఇట్ ఈస్ నాట్ అని వాళ్ళు ఎక్కడ ప్రూవ్ చేస్తలేరు. ఎంతసేపు అట్లా చేస్తారా, ఎట్లా చేస్తారు? క్యాష్ రివార్డ్ ప్రకటించారు, క్యాష్ రివార్డ్ ఇస్తాం మీకు అంటే అదే అంటున్నా. ఇప్పుడు మీరు ప్రూవ్ చేస్తే క్యాష్ రివార్డ్ అంటే ఏదో ఒకటి అవతల మీద బాల్ తీసి అవతల కోర్టుకి వేస్తున్నారు. కానీ దాన్ని బాధ్యతగా తీసుకొని ఛాలెంజ్ గా తీసుకొని ఇగో ఇది ఎలక్షన్, ఇగో ఇది ఇక్కడ అవుతుంది, ఇగో చూడండి ట్యాంపర్ కాలేదు, ఇన్ని ఓట్లు పడ్డాయి, ఇగో ఇంత బ్యాచ్ అయిందని ఎక్కడ చెప్తలే ఎవరు. ఈసీ ఎక్కడ కూడా ప్రూవ్ చేస్తలేదు. ఏం చేయాలి? ఇప్పుడు నా మీద ఆరోపణలు వచ్చినాయి అనుకోండి, మీకు 10 లక్షలు ఇస్తా తప్పని ప్రూవ్ చేయాలంటే అది ఏమైనా అర్థం ఉంటుందా? కాదు, నేను సచిన్లు ఉన్నాను ప్రూవ్ చేసుకోవాలి నేనే. అట్లా ఈసీఐ చేస్తలేదు అంటున్నా. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, సరే పెద్ద పెద్ద రాష్ట్రాలు, వేరే రాష్ట్రాల పైన నాకు ఎన్నికలపై నాకు పెద్దగా అవగాహన లేకపోయినా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన నేను చాలా దగ్గరగా, చాలా అంటే చాలా దగ్గర క్లోజ్ గా మానిటర్ చేసిన కాబట్టి నేను చెప్తున్నా. ఏపీ ఎన్నికల్లో ఈసీఐ ద్వారా వచ్చినటువంటి అధికారుల యొక్క తీరు చాలా ఆక్షేపణీయం సార్. ఎందుకు అంటే ఎంత అవుననుకున్నా ఎంత కాదనుకున్నా వాళ్ళు ఏ ప్రభుత్వం అని ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఎన్నికల టయానికి క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఆపద్ధర్మంగా ఉన్నటువంటి వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళకి మంత్రి హోదా ఉంటుంది, ముఖ్యమంత్రి హోదా ఉంటుంది.
వాళ్ళను సైతము సామాన్యమైనటువంటి అంటే ఒక థర్డ్ ఫోర్త్ క్లాస్ పీపుల్ని ట్రీట్ చేసినట్టు మాట్లాడినట్టు అధికారులు ఐపీఎస్ అధికారులు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి అనుమానాలు డెఫినెట్గా వస్తాయి. నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి సందర్భాలని మనం ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవచ్చు. సో ఒక మాజీ మంత్రిని ఒక ఎస్పీ ఆఫీసరు ఆమె ఇష్టానికి మాట్లాడితే దాన్ని ఏమన్నా అర్థం కాలేదు నాకు ఆ రోజు అక్కడ, అంటే అక్కడ జరిగిన పరిస్థితులని. అట్లీస్ట్ ఆయన ఒక మాజీ మంత్రి, ఆయన కొంత విషయాలు చాలా విషయాలు తెలిసి ఉంటది. సో ఇప్పుడు రోడ్ సైడ్ ఫెలోకి ఒక మినిస్టర్ క్యాబినెట్ లో పనిచేసిన వాళ్ళకి వ్యవస్థలపైన అవగాహన ఉండదా? ఎందుకు ఇక్కడనే సార్ ఇప్పుడు సార్కున్నటువంటి అవగాహనకి నాకున్న అవగాహనకి డిఫరెన్స్ ఉంటుందా? అదే అంటున్నా, హీ హాజ్ వర్క్డ్ ఇన్ హైయెస్ట్ పొజిషన్. సో సార్కున్న అవగాహనకి నాకున్న అవగాహనకి తేడా ఉంటది కదా సార్. నాకు తెలిసి ఉండొచ్చు, బట్ ఈ లిటిల్ ఎక్స్పీరియన్స్ రీజన్ పెన్ పట్టుకొని సంతకం పెట్టానే కదా సార్, నేను కాదు కదా. సో ఇట్లాంటి వ్యక్తుల దగ్గర కూడా ఒక ఎస్పీ ఆఫీసర్ ఆమె ఇష్టానికి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక లేడీని నేను ఇట్లా మాట్లాడాలన్నా లేదా అని కూడా ఆలోచన చేయకుండా మాట్లాడితే, సో ఈసీఐ ద్వారా డిప్లాయ్ అవుతున్న అధికారుల పైన కూడా చాలా ఆక్షేపణీయమైనటువంటి సందర్భాలని మనం ఇక్కడ చూడాలి. అయితే ఇక్కడ మాస్ రిగ్గింగ్ తగ్గిపోయింది మనకు అని ఒక సందర్భం చూస్తే ఈవీఎం బాక్సులు ఏమైపోతున్నాయి కదా. ఫామ్ 60 ఉంటుంది, సంతకం పెడతారు అంటే ఒక రాజ్యాన్నే మార్చేస్తున్న వాళ్ళకు ఒక ఫామ్ 60ని మార్చడం ఎంతసేపు చెప్పండి సార్. ఇప్పుడు నేను రాసిన ఈ కాగితాన్ని ఇప్పుడు మనోళ్ళకే ఇస్తే ఈ కాగితాన్ని ఇంకోలా తీసుకొని వచ్చేంత టెక్నాలజీ ఉంది మన దగ్గర. దీని ఫోటో తీసి చాట్ జీపీటీలో పెడితే యాసిడ్ గా ప్రింట్అవుట్ తీసి ఇస్తారు. అరే నేను చేతితో రాసినారా, నేను ప్రింటింగ్ వేయలేదు, నేను టైప్ చేయలేదంటే నమ్మనికే లేదు, ప్రింట్ చేసి తీసుకొని వస్తారు. సో రాజ్యాలే మారిపోతున్నప్పుడు మనకు నచ్చకపోతే అది సరే, అది చంద్రబాబు నాయుడు 2014 అయినొచ్చు, 2023 అయ్యిండొచ్చు, 19 కూడా అయ్యిండొచ్చు. సో నచ్చకపోతే రాజ్యాలు మారిపోతున్నాయి. సో నేనేమంటా, నేను అమిత్ షా గారు ఒక మీటింగ్లో మాట్లాడారు ఏమని, 15 दिन में इधर ही వెస్ట్ బెంగాల్ మే ఇచ్చి రాయింగా దేకింగే అని అన్నాడు. మంచి సార్, చాలా బాగా చెప్పారు మీరు. 15 రోజులు మీరు వెస్ట్ బెంగాల్లో ఉండాలనుకున్నారు, ఎవరో రోహింగ్యాలు ఉన్నారు అని చెప్పి మీరు అధికారంలో 12 సంవత్సరాలుగా అధికారంలో ఉండి 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా రోహింగ్యాలు ఉన్నారు అని మీరు మాట్లాడారు. అంటే మరి మీ ఎస్ఐఆర్ ఏం చేసినట్టు? కోటి ఓట్లను తీసేసింది. కోటి ఓట్లను తీసినాక కూడా దేశం మీద దాడి చేసింది ఎప్పుడు కూడా ఫస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి తీవ్రవాదులు కాదు, వాళ్ళ రాష్ట్రాల నుంచి వచ్చిన తీవ్రవాదులే, వాళ్ళ రాష్ట్రాల సరిహద్దు నుంచి వచ్చిన తీవ్రవాదులు, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళే. సో మీరు ఎస్ఐఆర్ని ఇంప్లిమెంట్ చేసారు. ఎస్ఐఆర్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 12 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. ఇప్పుడు అవతల నుంచి యువతలకు వస్తున్నారు అంటే ఆ కంట్రోల్ ఎవరిది? స్టేట్ గవర్నమెంట్. అది స్థాయిలో చెయ్యలేదేమో, ఇంకా చేయాల్సి ఉంది అని చెప్పుండొచ్చు ఆ సందర్భం. ఓకే సార్, కరెక్ట్. మమతా బెనర్జీ గారి చేతులు ఉంటుందా? సెంట్రల్ లో ఉంటుంది. నువ్వే కదా కేంద్ర హోంశాఖ మంత్రివి, రక్షణ శాఖ కూడా మీరే కదా. మరి రోహింగ్యాలు వస్తారని ఎట్లా అంటావు? మంచిది, పోనీ అది కూడా యాక్సెప్టెన్స్ చేసుకుందాము, అతి తెలివి ఉపయోగించి వచ్చిరు వాళ్ళు అనుకుందాం. 15 రోజులు నువ్వు వెస్ట్ బెంగాల్ ఉండడానికి ప్లాన్ చేసుకున్నావు కానీ మణిపూర్ కాలిపోతుంది. అక్కడ మహిళలను పూర్తిగా నగ్నంగా ఊరేగిస్తున్నారు బట్టలు తీసేసి. 15 సెకండ్లు పోనీకే నువ్వు 15 సెకండ్ల ఆలోచన చేయలే. సో మీకు మనుషులు, ప్రాణాలు, దేశం కన్నా అధికారం, అరాజకీయమే ముఖ్యమని అమిత్ షా గారు చెప్పారు. ఇదంతా కూడా బెంగాల్ ప్రజలకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఈ 15 రోజులు అమిత్ షా గారు వెస్ట్ బెంగాల్లో ఉన్నందుకే ఎక్కువ శాతం ఓట్లు మమతా బెనర్జీ గారికి పడుతున్నాయని నేను అనుకుంటున్నా. లీడ్ బీజేపీలోనే ఉంది వెస్ట్ బెంగాల్. సరే, ఇప్పటికి జరుగుతుంది బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్, పెద్దగా తేడా ఏం లేదు. 109, 115. ఇప్పుడు ఒక 2 నిమిషాల వరకు చూస్తే 311 చాలా ఈక్వల్ గా నడుస్తుండే. ఇప్పుడు ఒక 2 నిమిషాల ముందు 109, 115కి వచ్చింది. ఇది కూడా పోస్టల్ బ్యాలెట్. ఇంకా చాలా దాదాపు 293 అసెంబ్లీలకు లెక్క పెట్టాలి. సో ఏమైనా జరగచ్చు. సో ఒకవేళ మమతా బెనర్జీ గారు ఓడిపోవాల్సి ఉన్నా కూడా అమిత్ షా గారు వెళ్ళి వెస్ట్ బెంగాల్ కూర్చున్న ఏకైక కారణం వల్ల మళ్ళా మమతా బెనర్జీ గారు గెలిచినా కూడా ఆశ్చర్యం లేదు. మై వర్డ్ ఇస్
చాలా టఫెస్ట్ చిన్న నంబర్ లా మమతా బెనర్జీ గారు లీడ్ తీసుకొని ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారని నేను అనుకుంటున్నా. అయితే మీరు చర్చ మొదట్లో ఒక మాట చెప్పారు, ఆమె ఏదో సీఎం క్యాంప్ ఆఫీస్ ని ఖాళీ చేసిందని. బ్రేకింగ్స్ వస్తున్నాయి. అయితే సార్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా అఫీషియల్ రెసిడెంట్ అనేది ఏం లేదు. తన ఇల్లే ముఖ్యమంత్రి గారి కార్యాలయము, ముఖ్యమంత్రి గారి కార్యాలయమే తన ఇల్లు. సో షీఈస్ ద సింపులెస్ట్ సీఎం ఇన్ దిస్ కంట్రీ. అంటే కాల్ చేసిన ఫేక్ న్యూస్ అంటారా? అసలు ఆమె ఇంట్లోనే ఉంటుందామా? ఇంకో బ్రేకింగ్ కూడా వస్తుంది ఏంటంటే, ఏదైతే టీఎంసీ ఆఫీస్ దగ్గర కనిపించని నాయకులు హడావిడి పెద్దగా లేనిటువంటి పరిస్థితి అని చెప్పేసి అట్లాంటిది ఏమి ఉండదు. అయితే తనకు అక్కడ ప్రత్యేకంగా మళ్ళా మన దగ్గర ఉన్న ప్రగతి భవన్లు ఇవన్నీ అట్లా ప్రత్యేకంగా ఏం లేవు. తన ఇంట్లోనే ఉంటుంది, తన కారే వాడుకుంటుంది. అండ్ బెటర్ లాస్ట్ కి ఏంది అంటే సార్, విజయ్ గారు నాకు తెలిసి ఫార్ మోర్ బెటర్ దాన్ చాలా మంది పొలిటికల్ పార్టీస్ పెట్టిన దాంట్లో. మన దగ్గర బట్టలు జింపుకొని నెత్తులూపి జుట్టులూపి నేను ఇట్లుంటానా అట్లుంటానా అని చెప్పి క్షుద్ర పూజ పార్టీల కన్నా విజయ్ గారు చాలా బెటర్, చాలా సింపుల్ గా వచ్చి అక్కడ కార్యకర్తలు ఉంటారు. క్షుద్ర పూజ పార్టీలు అంటే మీకు అర్థమైంది కదా, జనసేన పార్టీ లాంటి వాళ్ళు, వాళ్ళకన్నా విజయ్ గారు చాలా బెటర్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఆయన హడావిడి పెద్దగా చేసింది ఏం లేదు, నెత్తులూపింది లేదు, బట్టలు జింపుకున్నది లేదు. ఒక్కొక్కరు ఒక స్టైల్ అండి, మీరు అట్లా ఆయన స్టైల్ అది, ఆయన స్టైల్ అది. ప్రజల్ని రెచ్చగొట్టడం ఆయన స్టైల్, ప్రజల్ని రెచ్చిపోయే పరిస్థితులు ఉన్నారు. మరి మీరు చొక్కాలు చెప్పుకోండి సార్, మీరు మంచిగా చదువుకోండి, మీరు ఉన్నతమైన స్థాయిలో కోల్పోయి ఉన్నారు ప్రజలు. మరి గదే కదా ఇప్పుడు సరే, ఇప్పుడు నేను బాగా అభిమానించేది రేవంత్ రెడ్డి గారిని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని నిజమా తప్ప కరెక్ట్ అని నేను తర్వాత ఆలోచన చేస్తాను, ఫస్ట్ చెప్పింది చేస్తాను నేను. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తారంటే గుడ్డిగా ఏదో ఒకటి రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా, నా విషయం చెప్తున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక విషయం అన్నారు, ఏంటి 2 సంవత్సరాలు మీరు నాకు సమయం ఇవ్వండి, ఏమంటున్నా మీ భవిష్యత్తు మొత్తం మీదే, నాకు 2 years టైం ఇవ్వండి అన్నారు. నేను 2 years టైం ఇచ్చిన. ఆయన ఇప్పిన తర్వాత, ఆయన పీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత 2 సంవత్సరాలు ఇవ్వండి అని గజ్వేల్లో చెప్తే, ఆ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సమయం ఇచ్చిన తర్వాత ఏంటి అన్నది ఆలోచన చేసిన. 2 ఏళ్ల తర్వాత మీకు ఏమైనా పదవి ఇచ్చారా మరి? సరే, నేనైతే ఏ పదవిలో అడుగుతలేను సార్. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న పరిస్థితులకు నేను ఏ పదవిలో అడుగుతలేను. నా ఆలోచన వేరు. రాజకీయాల్లో నేను ముందుకెళ్లాలనుకున్నటువంటి వింగ్ వేరు, స్టైల్ వేరు. నేను ప్రభుత్వంలో ఏ పదవి ఈ రోజుకైతే నేను అడుగుతలేను. సో వచ్చినా రాకపోయినా నేనేం బాధపడను. ఇంకోటి ఏంటంటే, వస్తే నాకు ఆశ్చర్యం, వస్తే రాకపోతే నాకేం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నేను కనీసం 0 ఎక్స్పెక్టేషన్స్. ఒకవేళ వచ్చింది అనుకోండి పుసుకున్నా, నిజంగా ఆశ్చర్యపోతా. ఇప్పుడు సో విజయ్ గారి విషయంలో అంటే ఇప్పుడు యూత్ కూడా బాగా అట్రాక్ట్ చేయగలిగారు ఒక హీరోగా. ఎందుకంటే తను చేసిన సినిమాలుగా చాలా పెద్ద హిట్, మంచి స్టార్ తను. సరే, గతంలో కూడా చాలా మంది మరి ఇట్లా పార్టీలు పెట్టారు, అదే మనం చూసాం చాలా మందిని. ఇది రజనీకాంత్ గారు అయితే ఇక మొత్తం విత్డ్రా అయిపోయారు. తర్వాత కమల్ హాసన్ గారు కూడా ఇది అయ్యారు. చూసాం చాలా మందిని మనం. ఏంటంటే ఎంతవరకు ఈయన తన స్థానాన్ని నిలుపుకోగలరు అనుకుంటున్నారు? సార్, ఫర్ మై ఎక్స్పెక్టేషన్ విజయ్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. సరే, ఎన్నికలు రాగానే చాలా మంది ఏమంటారంటే మన దిలీప్ సార్ ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయనేది మాట్లాడారు. అట్లా బ్లైండ్ గా మాట్లాడదు. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, తర్వాత బీజేపీ కూడా ఎక్కువ ఆకర్షిస్తా ఉంది అనేది కూడా వస్తుంది. టీవీకి 14 ఆయన అయిపోతాడు. ఎవరికి ఆయనకేమి డిఎంకి శత్రుత్వం కాదు, బీజేపీ శత్రుత్వం కాదు, ఎవరికి ఇచ్చినా ఇస్తాడు. ఒకవేళ టై అయితే నాకు తెలిసినంత వరకు విజయ్ గారు బీజేపీ మొగ్గు చూపుతారని నేనైతే అనుకోను. ఎందుకంటే మొగ్గు చూపనిస్తారు అంటే ఈజ్ నాట్ అంత వీక్ పర్సన్ కాదు, చాలా స్ట్రాంగ్ పర్సన్. చూసుకుందాం అనే రకం అని నేను అనుకుంటున్నా. అయితే ఎందుకు అంటే గతంలో లాస్ట్ టర్మ్ ఎలక్షన్ స్టాలిన్ గారు సీఎం అయ్యేటప్పుడు అక్కడ బీజేపీ పార్టీ లీడ్ తీసుకుంటుంది అని ఒక వార్త వచ్చినప్పుడే ఆయన సైకిల్ పైన వెళ్ళి అగైనెస్ట్ గా ఓటేసి వచ్చిండు లాస్ట్ టైం. ఆయన సైకిల్ పైన వెళ్ళడం వల్లనే అక్కడ బీజేపీ చాలా లాస్ అయింది. ఇప్పుడు కూడా బీజేపీ ఆ లీడ్ తీసుకోవద్దనే వారు ఎన్నికల్లో నిలబడినట్టు నేను అనుకుంటున్నా. సో ఉప ముఖ్యమంత్రి అవుతాడు అని ఇవన్నీ అంత వేగంగా మాట్లాడాను. కానీ సరే, హైయెస్ట్ నెంబర్ వస్తే ఎవరితోనూ కూడా కలవకుండా అవుతే లీడర్ ఆఫ్ అపోజిషన్ అవి 5 సంవత్సరాలు ప్రభుత్వం పైన తన పోరాటాన్ని సాగిస్తాడు అని నేను అనుకుంటా. సరే, ఎంత కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్య దేశంలో పోరాటాలు, ధర్నాలు, ప్రజల పట్ల తమ వాణి వినిపించడానికి అసెంబ్లీ అనేది వేదిక అని నేను అనుకుంటా. సో ప్రజల పక్షాన వాణి వినిపించడానికి ప్రభుత్వానికి అప్పుడప్పుడు కొంచెం
ముళ్ళులాగా పెట్టి దాన్ని నడిచేటప్పుడు పరిగెత్తించడానికి, పరిగెత్తుతున్నప్పుడు ఇంకింత స్పీడ్ అందుకోవడానికి ఆయన కారణమవుతాడని నేను అనుకుంటున్నాను. సరే, మరి ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఏదైతే యాత్ర ఉందో దాన్ని ఏమాత్రం ఎంతవరకు ఉపయోగపడ్డది అంటే, గత ఉప ఎన్నికలు చూసో ఇప్పుడు కూడా చూస్తున్నాము, ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా ఎక్కడ పెద్దగా లీడ్ కనిపించట్లేదు. ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకి నమ్మకం పోయిందా? ఏమనుకుంటున్నారు ఫైనల్గా? భారత్ జోడో యాత్ర వల్ల మంచి జరగలేదని ఎందుకు అనుకుంటారు? భారత్ జోడో వల్ల చాలా మంచి జరిగింది. గతంలో 2019 ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం ఎంత పార్లమెంట్లో? ఐ థింక్ హార్డ్లీ 43 or 45 అంతే. 43-45 లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వండి అంటే అడిగితే లేదు అని అంటే వేరే కాంగ్రెస్ అంటే వెతుకుతా కూడా కనిపించకపోతుండే. అట్లాంటి దగ్గర నుంచి ఇస్ బార్ 412 అన్నారు బీజేపీ వాళ్ళు, తీసుకొచ్చి 240 కూర్చోబెట్టినాము. ఇంకేం కావాలి? వీళ్ళంటే లేదు 294 అంటారు. కూర్చోబెట్టారు కరెక్టే, కానీ మీరు ఎక్కడ పెద్దగా లీడ్లో లేరు. ఎందుకులేమో కర్ణాటక మేమే గెలిచినాం, తెలంగాణ మేమే గెలిచినాము, ఇప్పుడు కేరళ మేమే గెలవబోతున్నాము, తమిళనాడు మాదే లీడ్ ఉంది. సో ఏంది అంటే సార్, అరాచక శక్తుల మీద శక్తులు కొన్నిసార్లు గెలవడం అనేది కొంచెం లేట్ అవుతుండొచ్చేమో. ఎందుకంటే దేవుళ్ళు సైతము కొన్నిసార్లు రాక్షసులు వేసిన అస్త్రాలకు వీటికి కొన్నిసార్లు అవి వాళ్ళకు కూడా తగిలినాయి. తర్వాత కోపం, ఇప్పుడు రాముడైనా సరే పోరాటం చేసినప్పుడు ఏమైంది, కొన్ని దెబ్బలు తిన్నప్పుడు కోపం వచ్చి లేచి శివుణ్ణి తలుచుకొని వేసిన బాణం వల్ల ఇదంతా అయ్యింది. రైట్. సో కొన్నిసార్లు తగులుతాయేమో, కానీ ధర్మం అనేది డెఫినెట్ గా నిలబడుతుంది. నిలబడింది ప్రతిదీ ధర్మమే అనుకోవద్దు. 12 ఏళ్ళుగా మేము నిలబడుతున్నాం కాబట్టి మేమే ధర్మం అని వాళ్ళు అనుకుంటున్నారు. కాదు, అధర్మం పైన ధర్మం గెలిచే సమయం వచ్చింది. వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళకి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ యుగం మొదలవుతుంది. ఈ వేదిక పైన మళ్ళీ చెప్తున్నాను, భవిష్యత్ రాజకీయాల్లో నేను ఉండొచ్చు లేకపోవచ్చు, బట్ బీజేపీ పార్టీ ఏ 2 సీట్లతో వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టిందో అదే 2 సీట్లకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి బీజేపీ పార్టీని పార్లమెంట్ లో కూర్చోబెడతాం. అంటే కళలు కనొచ్చేమో కానీ మరి పగటి కళ్ళకి అంటారు. అందుకే చెప్తున్నా భవిష్యత్ రాజకీయాలు, అందుకే చెప్తున్నా భవిష్యత్ రాజకీయాలు నేను ఉండొచ్చు లేకపోవచ్చు, బట్ ఇదే జరుగుతుంది, ఇది జరిగి తీరుతుంది, మీరు చూస్తారు దీన్ని. రైట్. ఒకసారి మళ్ళీ ఇప్పటి వరకు లీడ్ ఒకసారి చెక్ చేద్దామండి. ఇక తమిళనాడు విషయం చూసుకుంటే దాదాపు